కొన్ని గ్రంథముల యందు నాబోతు రుచికి రుచినిడు అని ఉన్నది. బెల్లము శనగపప్పు కలిసి మిశ్రమం చేసిన పదార్థం నాబోతు అని కొన్ని ప్రాంతముల వారు తెలుపుతుందరు. ఈ పదార్థం తీపుగా ఉండి తినుటకు ఎంతో రుచిని ఇచ్చుచు తరువాత పొట్ట ఉబ్బి బాధలు కలుగజేయును. అటులనే ఇతర బోధలన్నయు ముందు ముందు రుచిగా కనబడుచుండినను తరువాత అనేక భ్రాంతులతో కూడిన బాధలు కలుగజేయును. ఏ భ్రాంతులు ఏ బాధలు ఎన్నడూ కలగని ఈ పరిపూర్ణ బోధన పొంది శాంతిగా స్థిమితముగా ఉండవలైనని కోరుచున్నాను. తాము తమ తప్పు నిరుగక నా మాటలు తప్పులనుచు నవ్వే జనముల్ సామాన్యులనుచు తెలియము నీ మానసమందులెస్స నిరుపమ సుగుణవంతుడా. ఈ ప్రపంచములో ఉన్న రకరకములైన బోధకులందరూ వారి తప్పు వారికి తెలియక నేను నీకు తెలియజేయుచున్నా అచల బోధను విని హేళన చేయుచు పకపక నవ్వుచుందురు. అట్టి వారందరూ అచల విద్యలోనున్న సారాంశంను అవగాహన చేసుకొనలేని సామాన్య మానవులే గాని అనుభవజ్ఞులు గారని నీ మనస్సులో చక్కగా విచారించుకొని వారు చేయుచున్న పరిహాసములకంతయు నీ బుద్ధిని పాడుగా వింపక ఉండుము. దప్యప్పున జనినట్లుగా నిప్పున చలబాసినట్లు నిజమోగిరమున్ ఒప్పుగా దిన్నప్పుడెట్లుద తప్పిన గతి బోధ విన్న దప్పును బాధ. శిష్య, తప్పు చేసిన వాడు ఒప్పుకొనినా ఆ అప్పు తీరిపోయినట్లుగాను దాహము కొన్నవాడు నీళ్లు త్రాగిన ఆ దాహము అణిగిపోయినట్లును చలిచేత బాధపడుతున్నవాడు నిప్పు దగ్గరకు పోయిన ఆ చలి పోయినట్లుగాను ఆకలి బాధతో ఉన్నవాడు అన్నము తినిన ఆకలి పోయినట్లుగాను ఈ అచల పరిపూర్ణ బోధన తెలుసుకుని ఎడల అన్ని బాధలు తొలగిపోవును. సాధనలు చెప్పి శిష్యుల బాధల పెట్టేటి గురుని బాట వదలి ఏ బాధలు లేని బోధను సాధుల సేవించి వినుము సద్గుణశాలి. బాధలతో కూడిన యోగములు ఆసనములు ముద్రలు లక్ష్యములు బ్రహ్మైక్య సంధానములు నిర్వికల్ప సమాధులు మొదలైన సాధనములను పట్టుగా చేయని శిష్యులకు తెలుపుతూ వాటి వలన ముక్తి కలుగునని తెలిపే గురుబోధలను విడిచిపెట్టి ఏ సాధనలతో ఏ యోగములతో పనిలేని సులభమైన అచల పరిపూర్ణ బోధను సాధువులైన సద్గురువుల వలన శ్రద్ధతో ఏకాగ్రతతో వినగలిగిన ఎడల అన్ని శంకలను తీరిపోయి ఉన్న సత్యమేదో గోచరించగలదు. సూర్యుని చూచుటకు దీపముతో పని లేనట్లుగా ముంజేతి కంకణం చూచుటకు అద్దముతో పని లేనట్లుగా సర్వవ్యాపకమైన పరిపూర్ణమును చూచుటకు ఏ సాధనలతో ఏ యోగముతో పని లేదని అచల భావస్థులు తెలుపుచుందురు. సాధనలు గోరకెప్పుడు సాధనలవి దొమ్మరింటి సానివిగావా కాదని యోగులుమును బహుసాధనలను చేసినారు. చావకున్నారా చావును ద్రిప్పే వారలున్నారా బాధలేమియు లేని పరిపూర్ణ గురుజేరి ఆద్యంతములు లేని అచల మర్మము గనక చావకున్నారా చావను ద్రిప్పే వారులున్నారా. బోధలకెల్లను గురువగు బోధసుమీ దీన్ని నీకు బోధిస్తిని ఈ బోధను వదలకు మెప్పుడు సాధు జనస్తుత వివేక సతతాశోక. వివేకవంతుడా, ఈ లోకములో తెలుపబడుచున్న ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము శైవము శాక్తేయము కాపాలికము బౌద్ధము కుటీచకము మహమ్మదీయము క్రైస్తవము మొదలైన అనేక విధములైన బోధలు ఉన్నను ఆ బోధలన్నిటికీ మొట్టమొదటిది అచల బోధ అగుట వలన ఈ బోధను గురుబోధని పెద్దలచే తెలుపబడుచున్నది. అట్టి బోధను నీకు బోధించి తిని గనుక ఈ బోధను సామాన్యమైన బోధగా తలంచక ఎల్లవేళల యందును ఈ బోధను మరువక ఉండవలయును.
ఈ వికాసించు గురుడును నా వద్దక కాసు లేదు నన్నడుగకు పోపోవయ్యాయనటి శిష్యుడు కేవల హీనాత్ములను కీర్తింపదగున్. శిష్య, ధనమే ముఖ్యమైనదిగా తలంచుచు ఆ ధనంపై అపేక్ష కలిగి మాటిమాటికి ఏదో ఒక నెపం పెట్టి నాకు కాసులివ్వమని శిష్యులను పీడించే గురువును, గురు రుణం ఎంతదో ఆ రుణముని ఏ విధముగా తీరగలదో అనే ఆలోచన లేక గురుధర్మమును విడిచి లోభి గుణములకు దాసుడై నా వద్ద ఒక రూక కూడా ఈ సమయంలో లేక ఉన్నది, నన్ను అడగకుండా పోపమ్మని గురునితో తెలిపే శిష్యుడును వీరిద్దరూ హీనమైన బుద్ధి గలవారని చాటి చెప్పవలెను. దేవుడు తేతెమ్మనున జీవుడు లేదను సుమదిని సిడిముడి పడున భావమున తెలసి ఇద్దరు ఆ విధమున నడువవలయు అందరూ మెచ్చన్. శిష్య, గుళ్ళలోనున్న దేవుళ్ళందరూ మాకు నిత్య నైవేద్యములు పెట్టమని, పూజలు నర్చమని, అభిషేకములు చేయమని ప్రజలను కోరడం లేదు. ఆ దేవుళ్ళు అడగడం లేదని ప్రజలు నిత్య నైవేద్యములు మానుకోవడము లేదు. అటులనే గురువు కూడా దేవుని విధముగా ఆశలేని వాడై శిష్యులను పెట్టమని ఇవ్వమని కోరక ఉండవలేను. శిష్యులను అరమరలేని వారై గురువునకు ఇచ్చు దానిలో వెనుకాడక, తనకున్న దానిలో విసుగుపడక భక్తితో గురువుకు ఏదైనా ఇచ్చుతుండవలేను. అట్లున్న ఎడల ప్రజలలో ఇద్దరూ గౌరవము కలిగి ఉందురు. కోటి విదంబుల చెప్పిన చేటు దివేటి తనదు పూర్వ చేష్టలు విడకన్ చాటున నేటున ద్వివిధము ఘాటన మొనరించున తని కతుకునే బోధ. శిష్య, గురువు శిష్యునిపై దయదలచి వానిలోనున్న మూఢబుద్ధిని తొలగించి ఈ పరిపూర్ణ బోధను వానికి బాగుగా పట్టించవలైనని, ఇందులోనున్న ధర్మమర్మములు గోచరించవలైనని ఎన్నో ఉపమేయములైన యుక్తులతో మనసుకు నాటేలాగున పదే పదే కోటి విధములుగా బోధించినను ఈ బోధలో ఉన్న గొప్పతనమును సుఖమును తెలియలేక వారికి బహుసహజముగా ఉన్న దుష్టగుణంబులు ప్రమాదకరమైన నడతలు విడువలేక అహంకార మమకారాలతో లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే కలుషితమైన వారికి ఈ పవిత్రమైన అచల బోధ పట్టుబడక వ్యర్థపు బ్రతికే బ్రతుకుతుందురు, కానీ ఉత్తమమైన బ్రతుకు బ్రతకలేక ఉందురు. బంగారు వంటి బోధాంగీకరుణులను ఎదివిని వారిన్ భంగపరచదలచేటియా వెంగళలుకు చెప్పకుమని వేడెద నిన్ను. శిష్య, భూమిపై ఉన్న సప్త లోహములలో బంగారు ఎట్ల శ్రేష్టమై గొప్పదై ఉన్నదో అటులనే లోకములో ఉన్న సర్వసిద్ధాంతముల కన్నను ఈ అచల సిద్ధాంతము శ్రేష్టమై గొప్పదై ఉన్నది. అట్టి అచల సిద్ధాంతమును పొందిన నీ దగ్గరకు ఇతర సిద్ధాంతముల వారందరూ వచ్చి ఈ బోధను నీ వలన వారి చెవులతో విని ఇది ఏం బోధని పరిహాసం చేయుచు ఎరుక మహత్తులతో కూడిన వారి బోధలు నీకు తెలుపుచు ఆ బోధలపై అభిలాష కలిగేటట్లు ప్రసంగములు చేయుచు నీకున్న స్థిరమైన బుద్ధిని చెడగొట్టుచుందురు. అట్టి నీచుల ముందు ఏ పరిస్థితిలోనూ ఈ పరిపూర్ణ బోధన చెప్పవలదని బ్రతిమాలుకుంటున్నాను. సదమల గురువెవరనినను ఇదిగో బయలిదిగో లేని ఈ గురు తెరిగేటిదగు శరీరము దీనిని వదలమనుచు నీకు చెప్పవచ్చిన వారే. శిష్య, గురువులలో సరి అయిన గురువు, పరిశుద్ధమైన గురువు ఎవరనగా ఇదిగో ఈ ఉత్తబట్ట బయలు తప్ప మరేమీ లేదని తెలుపుచు కనుసౌజ్ఞతో నాలుగు దిక్కులను చూపించి ఆ నాలుగు దిక్కులలో ఉన్న గురు సంజ్ఞను ఏ గుర్తెరిగే శరీరము ఎరిగినదో ఆ ఎరిగిన ఎరుకకు మూలము లేదని దృఢపరచి దాని మీద ఉన్న భ్రాంతిని విడిచిపెట్టమని తెలిపిన వారే నిజ గురువులని తెలుపవలేను. రోగపు చేష్టలు బోయిన రోగము గలదనిన మాట్కి రోయక నిన్ను నీ గుర్తెరుగుట మణగిన నేగలననేదు మాట నిశ్చయమటరా. శిష్య, మందును తిని
తనకున్న రోగం పోయిన తరువాత కూడా నాకు రోగమున్నదని తలంచుట వలన కృషించిపోవడమే జరుగుతుండును. అటులనే సర్వమును గుర్తెరుగుచున్న ఈ ఎరుక లేనిదని నీకు గట్టిగా దృఢమైన పిమ్మట కూడా మరలా నేనున్నానని ఎరుక పోలేదని చెప్పుకోవడము దానివలన నీకు నష్టమే కాని మంచిది కాక ఉండును. రోగపు చేష్టలు పోయిన రోగము గలదనిన మాట్కి రోయక నిన్నున్ నీ గుర్తెరుగుట మణగిన నేగలనన నీదు మాట నిశ్చయమటరా. శిష్య, మందును తిని తనకున్న రోగం పోయిన తర్వాత కూడా నాకు రోగమున్నదని తలంచుట వలన కృషించిపోవడమే జరుగుచుండును. అటులనే సర్వమును గుర్తెరుగుచున్న ఈ ఎరుక లేనిదని నీకు గట్టిగా దృఢమైన పిమ్మట కూడా మరలా నేనున్నానని ఎరుక పోలేదని చెప్పుకోవడము దానివలన మీకు నష్టమే కాని మంచిది కాక ఉండును. దిచ్చు తనపు శిష్యుని మదినొచ్చిన ధనమివ్వడనచును హించి మదిన్ ఇచ్చకముల ఆడబోకను చెచ్చర జాడించువాన్ని సద్గురుడైతే. శిష్య, యథార్థ బోధ కలిగిన సద్గురువు దగ్గర కుచితమతి కలిగిన శిష్యుడు చేరి గురుధర్మము గురువు ఆధిక్యత గమనించక లోభి బుద్ధి కలిగి కుట్రలతో కుతంత్రాలతో ఇతరులను కూడా పాడు చేయు ప్రసంగములు చేయుచున్న వారిని గురువు చూచి గురువు కోపబడినను వానితో ప్రియముగా మాట్లాడకపోయినను వాని వలన వచ్చు రాబడులు వస్తువాహనాదులు రావేమో అని తలంచక అతనిచ్చు ధనమును లెక్క చేయక వానిలో ఉన్న దుర్గుణంబులను ఖండించి వెంటనే బయటకు పంపివేయువాడే నిజ గురువుని తెలుపనగును. గురుడు తననెంత మెచ్చిన వరశిష్యుడు లొంగి తిరుగవలయును మదిలో మురసి భయభక్తి లేకను తిరిగిన చేటుదవు నిజము తెలియగదోయి. శిష్య, గురువు శిష్యుని పైన తనకున్న వాత్సల్యముతో మంచివాడనియు బుద్ధిమంతుడనియు ఇతరుల ముందు ఎంత మెచ్చుకొనుచుండినను శిష్యుడు గురుని యందు భయభక్తులు కలిగి గురువాజ్ఞను మీరక ఎంతో అణకువగా నడుచుకొనవలెను. గురువు తనను అందరికన్నా ఎక్కువగా గొప్పగా మెచ్చుకొనుచున్నవాడని గర్వము తన మనసులో కలిగి వినయ విధేయతలు లేక తిరస్కార భావముతోనున్న ఎడల అది వానికి వెంటనే నిజముగా తగువైన ప్రాయశ్చిత్తము జరుగుచుండును. గురు శిష్యుల లక్షణములు గురు శిష్యుల బోధరీతి గురు గీతార్థం బెరిగిన